హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక అప్లికేషన్ ద్వారా జస్ట్ రిజిస్టర్ అయినందుకు మనకి 120 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. రిజిస్టర్ అయిన తర్వాత ఒక ట్రేడ్ చేయగానే మనకి 150 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ మళ్ళీ పొందవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఈరోజు నైట్ వరకు మనకి రిజిస్టర్ అవ్వగానే 100 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ పొందవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను కొన్ని లూట్స్ అండ్ ఆఫర్స్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటా ఫ్రెండ్స్. కొన్ని ఆఫర్స్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి, అందుకనేసి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటా ఫ్రెండ్స్. ఆ టెలిగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంటాను. ఆ టెలిగ్రామ్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకోమంటుంది. యూపీఐ ఐడిని కరెక్ట్గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇలా యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ని అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని టిక్ మార్క్ చేసి ఐ అగ్రీడ్ అండ్ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ పైన క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే బయోమెట్రిక్ ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే అలో పైన క్లిక్ చేయండి, లేకుంటే స్కిప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ 40 పిన్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత నాకు 1 రూపీ అనేది రిసీవ్ అయిపోయింది. రిసీవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ FNO ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్టివ్ FNO అండ్ గెట్ 0 బ్రోకరేజ్ ఫర్ ఎ మంత్ అని చెప్పేసి ఉంది కదా, యాక్టివ్ FNO పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంప్లీట్ KYC టు యాక్టివేట్ ఉంది కదా, గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ అనేది వచ్చేసి ఉంటుంది. ఏదైనా మాడిఫై చేసుకుంటే మాడిఫై డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి, లేదా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మదర్స్ నేము, మీ ఫాదర్స్ నేమ్ ఆల్రెడీ ఉంటుంది. మీరు సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ పైన క్లిక్ చేయండి. కింద డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అనేది వస్తాయి. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నో యాడ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ అకౌంట్ నెంబర్ని, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ని, IFSC కోడ్ని, అది సేవింగ్స్ అయితే సేవింగ్స్, కరెంట్ అయితే కరెంట్ అకౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెరిఫై బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేస్తుంది. బ్యాంక్ వెరిఫికేషన్ డన్ అని చెప్పేసి వచ్చింది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మళ్ళీ 1 రూపీ అనేది మనకి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. నామినీని యాడ్ చేయాలనుకుంటే నామినీని యాడ్ చేయండి, లేదంటే స్కిప్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆరు షూర్ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా 0 మెయింటెనెన్స్ ఫీజ్ అన్లాక్ అని చెప్పేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎటువంటి చేంజెస్ ఏం చేయొద్దండి ఫ్రెండ్స్. దీంట్లో ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఎనేబుల్ FNO అని చెప్పేసి అడుగుతుంది అనమాట. డూ ఇట్ లేటర్ పైన క్లిక్ చేయండి. డూ ఇట్ లేటర్ పైన క్లిక్ చేయగానే పర్మిషన్స్, లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. లొకేషన్ పర్మిషన్స్ని అలో చేయండి. సెల్ఫీని క్యాప్చర్ చేయమని చెప్పి అడుగుతుంది. క్యాప్చర్ సెల్ఫీ పైన క్లిక్ చేసి పర్మిషన్ని అలో చేయండి. అలో చేసిన తర్వాత ఒక సెల్ఫీ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. సెల్ఫీ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ డ్రా సిగ్నేచర్ అని చెప్పేసి అడుగుతుంది. సిగ్నేచర్ ఎంటర్ చేయండి. సబ్మిట్ సిగ్నేచర్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ సైన్ ఇన్ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. KYC ప్రాసెస్ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత మనకి ఇన్స్టాంట్గా మనకి 100 రూపీస్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇన్స్టాంట్గా ఇక్కడ రిసీవ్డ్ 100 రూపీస్ ఇన్ యువర్ ప్రొటాక్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి పవర్ యాక్సిస్ అని చెప్పేసి చూస్తుంది కదా, మనకి 100 రూపీస్ అనేది ఇన్స్టాంట్గా మనకి వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, రిజిస్టర్ కాగానే మనకి 120 రూపీస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎలాగో. ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అని చెప్పేసి మీరు ఇంతకుముందు డిపాజిట్ చేస్తారు కదా, అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఉంటుంది. ఈ విత్డ్రా అమౌంట్ కూడా జస్ట్ మనం ఈరోజు డిపాజిట్ చేసి నెక్స్ట్ డేనే విత్డ్రా అనేది చేయలేం ఫ్రెండ్స్. మినిమం 2 to 3 వర్కింగ్ డేస్ తర్వాత మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. విత్డ్రా అని చెప్పేసి
ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీ ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ ఎంటర్ చేసేసి విత్డ్రా పైన క్లిక్ చేయండి. విత్డ్రా పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఇనిషియేటెడ్ అని చెప్పేసి చూపించుంటుంది. ఇక్కడ విత్డ్రా ఉంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ విత్డ్రా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చింటారు. మనం అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుందో కూడా ఇక్కడ నెక్స్ట్ వర్కింగ్ డే అని చెప్పేసి ఇక్కడ చూడండి. మనకి నెక్స్ట్ టుమారో అనేది మనకి ఈ అమౌంట్ కూడా మనకి బ్యాంక్లోకి విత్డ్రా అనేది అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.